మహాభారతం అనంగానే జూదం ఆడి రాజ్యాలు కోల్పోయిన పాండవుల దృశ్యం గురించి చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ జూదానికి సంబంధించిన మరొక ముఖ్య ఘట్టం కూడా ఉంది. అదే దుర్యోధనుని భార్య జూదం ఆడుతూ ఉన్నప్పుడు స్నేహితుడి కోసం వచ్చిన కర్ణుడికి ఆ ఆటలో లీనం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తను కూడా ఆడుతూ ఉంటే తన స్నేహితుని భార్యతో ఒకానొక ఆటలో దుర్యోధనుడి భార్య ఆటలో ఓడిపోయి వెళ్ళిపోబోతూ ఉంటే కర్ణుడు ఆటలో ఓడిపోయి వెళ్ళిపోతావా, ఆడు చూపించాలి కదా అన్నట్టుగా అప్రయత్నంగా తన చేయి పట్టుకున్నాడట. అతని ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుడి భార్య అని తెలుసు, ఆ రాజ్యానికి రాణి అని తెలుసు, అని జూదంలో లీనమైనటువంటి సాహసవంతుడైనటువంటి కర్ణుడు సైతం ఆట మాయలో పడి తను ఉన్న పరిసరాల్ని మర్చిపోయిన సంఘటన ఇది. ఇప్పుడు ఎందుకు మీకు చెప్తూ ఉన్నానంటే, ప్రతి ఇంటిలో మొబైల్ ఫోన్ యూజ్ చేయని పిల్లలు లేరు. 1 year పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మొబైల్కి అడిక్ట్ అయిపోయినారు. మన పనుల్ని చేసుకునే క్రమంలో కొంత పిల్లల్ని మరచడానికో రకరకాల మన పనుల స్వార్థంతో కూడా ఒక్కోసారి ఫోన్ లోకంలో ఉంటే పిల్లలు అలా పడుంటారులే, మన పనికి డిస్టర్బెన్స్ ఉండదు అనే ఉద్దేశంతో అలవాటైన ఫోన్లు ఈరోజు తల్లిదండ్రుల ప్రాణాలను సైతం తీసేటట్టుగా, తల్లిదండ్రులకే తెలియకుండా అకౌంట్లలో డబ్బులు కాజేసే స్థాయికి పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే అంతటి మహావీరుడైన కర్ణుడే జూదంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ని గుర్తెరగలేని పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలండి ఏమీ తెలియని వాళ్ళు, ఏది చెప్తే అది నమ్మి ఎవరు గైడ్ చేస్తే వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు. మొబైల్లో గేమ్స్ ఆడుతున్నటువంటి పిల్లలు వాళ్ళకే తెలియకుండా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడిపోయి ఆట మోజులో పడిపోయి తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు సైతం పనంగా పెట్టే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మహాభారతంలో అంతటి మహావీరులే జూదం మత్తులో రాజ్యాలను కోల్పోయిన పరిస్థితి వచ్చినప్పుడు మన పిల్లలు మన అకౌంట్లో డబ్బులు కాజేయడమే కాదు, వాళ్ళ మానసిక స్థితిని కూడా పనంగా పెడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మీద కావచ్చు, ప్రాణాల మీద కూడా ప్రభావం చూపే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే మన పిల్లలకి మొబైలు కాసేపు రిలాక్సేషన్ కోసం ఒకవేళ ఇచ్చిన ఒక అరగంటో గంటో మన అబ్జర్వేషన్లో ఉండేటట్టు చూడాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా హోంవర్క్ రాస్తున్నామనో ఇంకేదైనా మెటీరియల్ చూస్తున్నామని చెప్పినా ఒక గంట మనం కనిపెడుతూ ఉండాలి. మన పరిసరాల్లో హాల్లోనూ మన పరిసరాల్లోనూ వాళ్ళు ఫోన్ యూజ్ చేసేటట్టు అబ్జర్వ్ చేయాలి. కానీ ప్రత్యేకంగా వాళ్ళని రూమ్లో వెళ్ళిపోయి ఆ ఫోన్లలో చూస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏమైపోతున్నారో తెలియని పరిస్థితితో. కాబట్టి మన పిల్లల్ని ఎంత ప్రేమతో పెంచుతున్నామో క్రమశిక్షణలో కూడా, ఈవెన్ వాడు డిగ్రీ చదివేవాడైనా బీటెక్ చదివేవాడైనా మన బిడ్డ రేపు వాడి లైఫ్ పాడైతే మనమే కదా బాధపడాలి వాడితో పాటు. కాబట్టి చాలా మొబైల్ యూజ్ చేస్తున్నటువంటి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి.